నమస్కారాలు. ఈరోజు మనకి ఈ అక్కంపేట అనేటువంటి పంచాయతీలో వాటర్కి సంబంధించినటువంటి ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఈ ఆర్ఓ ప్లాంట్ దగ్గర కొంత చిన్న సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల మీద ఆ ఊరి యొక్క పెద్దలందరూ కూడా కూర్చొని మన సిఐ గారి సమక్షంలో మేము దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు రకరకాల పంచాయతీ తీర్మానం చేసినటువంటి తీర్మానం మేము సొంతంగా మేము ఇవ్వాలి, అట్లాగే దీనికి కొన్ని హక్కులు మాకుంటాయి, ఫోటోలు లేకపోతే ఇంకేదో ఒక పేర్లు అనేటువంటిది ఒకటి సమస్య వచ్చింది. ఎదుటి పక్షం ఏంటంటే ఈ పేర్లు వీటి కాడ ఫోటోలు కాడ కొంత వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా రెండు పక్షాలని మనం ఇక్కడ కూర్చొని పెట్టి దీన్ని ఇబ్బంది లేకుండా ఈ ఫోటోలు ఏదైతే అక్కడ పెట్టాలనేది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సమస్యని వాదనని పైన జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లాలనేది నిర్ణయించడం జరిగింది. దీనికి పాక్షికంగా ఏదైతే మనకు అక్కడ సమస్య ఉందో దాన్ని మనం పరిష్కారం చేసి ప్రజెంట్ నీళ్లు వాటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నీళ్లు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని మీద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లేదంటే వేరే సమస్యలు దానికి మీద మన సారు సిఐ గారు ఈ విషయాల మీద వచ్చినటువంటి అబ్జెక్షన్స్ మీద సారు మాట్లాడతారు. అవును సార్, ఇప్పుడు మేము మామూలుగా మీరు తీయట్లేదా? అది పైనుంచి అనేది గోల్డ్ మండలం అక్కంపేట గ్రామ పంచాయతీలో అక్కంపేట అనే గ్రామంలో ఈరోజు వాటర్ ప్లాంట్ విషయం అయ్యి గ్రామస్తులు ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కన్సర్న్ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గారు, అలానే ఎంపీడీఓ గారు, ఈఓ అండ్ పిఆర్డి, అలానే ఏఓ గారు అందరి సమక్షంలో కూర్చొని అందరితో కూడా ఇరువురు పెద్దలందరితో మాట్లాడటం జరిగింది. దీంట్లో మళ్ళీ అక్కడ ఫర్దర్ ఎలాంటి గొడవలు లేకుండా చట్టానికి అందరూ లోబడి ఉండాలి కాబట్టి ఆ శాంతి భద్రతల రీత్యా అక్కడ ఒక పికెట్ను కూడా ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు కూడా ఉంది, అట్లానే ఈ రోజు నుంచి కూడా మళ్ళీ అక్కడ పికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఇష్యూని సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారు మేమందరం కూర్చొని మాట్లాడటం జరిగింది. దానికి ఒక పరిష్కార మార్గం కూడా దొరికింది. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా గ్రామం యథావిధిగా సాఫీగా పోయే విధంగా వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో వాటర్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు యాజ్ పర్ లా అమలు అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.